హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు లేవంగానే వీడియోనైతే స్టార్ట్ చేసిన. ఎందుకో ఈ మధ్యలో షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ కానీ చాలా ఎక్కువ పోస్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే మా అమ్మని చూసుకోవడం నాకు సరిపోతుందని చెప్పేసి ఎక్కువనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తలేను. ఇక్కడనైతే పొద్దున్నే మేము బట్టలో దిక్కేసుకుంటే మా సిద్ధో దిక్కు పడుకున్నాడు. ఇక్కడ మా అమ్మ పడుకుంది, సిద్ధు పడుకున్నాడు, నేను లేచినట్టు. మా వారైతే బయట పడుకుంటుండు, ఫ్యాన్ పెట్టుకుని, టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని అయితే బయట పడుకుంటుండు. నేను సిద్ధు మా అమ్మ వచ్చేసి అయితే లోపల పడుకుంటున్నాం అన్నట్టు. పిల్లలైతే లేరు కదా, పిల్లలైతే హాస్టల్లో ఉన్నారు. వాళ్ళకి హాలిడేస్ వస్తేనే పాప నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళకనైతే చాలా రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది కావచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళకనైతే. పాపం వాళ్ళు కూడా రా అంటారు కానీ వెళ్ళలేకపోతున్నాం. ఈరోజు సండే కదా, పొద్దున్నే గుర్తుకొచ్చిరన్నట్టు వాళ్ళు. ఈరోజు సండే కదా వెళ్దామని అనుకున్నాం కానీ సో ఇవాళ చూడని మా వారికి పని ఉంది, అలాగే మా అమ్మ ఉంది కాబట్టి మా వారు పనికి వెళ్ళిరు. మా అమ్మని చూసుకోవడం నాకు టైం సరిపోతుందని చెప్పేసి వెళ్ళడానికైతే వీలైతే ఏం చేసుకోలేదు. వాళ్ళకు కూడా తెలుసు మా అమ్మ ఎందుకు వస్తలేదని అనుకుంటారు. పాపం ఫోన్ చేస్తారు, ఈరోజు సండే కదా ఫోన్ చేస్తారు. ఎవరైనా పేరెంట్స్కి ఇట్లా వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ డాడీకి అయితే ఫోన్ చేస్తారు, చేస్తే చెప్తాడు అన్నట్టు అమ్మమ్మ వచ్చింది ఇంటికి, అందుకనే అమ్మ రాలేదు అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడనైతే పొద్దున్న లేచిన కాకుండా ఎన్ని పనులు ఉంటాయో అసలు. నాకు ఈ ఇంట్లో పనితో ఒకటి మా అమ్మతో ఇంకా డబల్ పని అయిపోతుంది అన్నట్టు. ఏదో తొందరగా వచ్చి ముఖం కడుక్కొని చాయ్ తాగేది మా అమ్మ. గంట టైం తీసుకుంటుంది మా అమ్మతో. మా అమ్మ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి గంట టైం పడుతుంది అన్నట్టు. మళ్ళీ పళ్ళు తోముకొని చాయ్ తాగి మళ్ళీ లోపల పోయేసరికి గంట, ఒక 2-3 గంటలు పొద్దున్న మా అమ్మకైతే కేటాయించాలి, తప్పదు ఇక. అందుకని చెప్పేసి ఇక్కడ నేను పొద్దున్నే లేచిన, నేను లేపిన తెల్లారిందిలే అని చెప్పేసి లేచిండు. మళ్ళీ అట్లా ఉరిగిండు అన్నట్టు మంచం మీదని. నేను అక్కడ బట్టలన్నీ తీసిన, ఫ్యాను ఇట్లా అన్నీ తీసి లోపల పెట్టేసిన, ఉత్తినే అలా ఉరిగిండు అంతే. ఇక్కడనైతే ఫస్ట్ అయితే లేచి ఊడ్చేసి బోళ్ళు అయితే బయటేసి తోమేస్తున్నా. ఫస్ట్ ఇవి 2 పనులు అయిపోయినాకనైతే చాయ్ పెట్టేసి మా అమ్మని ఇట్లనైతే బయటికి తీసుకురావాలన్నట్టు. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే బోళ్ళు అయితే తోమేస్తున్నా. ఎలాగో ఇలాగలు అయితే ఊడ్చేసినా కదా, బోల్ తోమేసింది అనుకో అదో పని అయితే అయిపోతుంది. అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ బోల్ తోముతున్నా. ఇంకా ఇప్పుడు మా అమ్మకి హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా పిల్లలు ఇక్కడ లేరు అన్నట్లు ఉంటే మాత్రం ఇంకా చాలా ఇబ్బంది అవు నాకు తెలిసి అయితే. ఇప్పటికీ మా అమ్మని అయితే ఆరోగ్యం బాగాలేకనైతే 2 నెలలు అవుతుంది, ఖచ్చితంగా 2 నెలలు అవుతుంది. 2 నెలల కాడ నుండి నేనే చూసుకోవడం అవుతుంది అసలు. అంటే భారం అంతా ఒక్కరేమే మోస్తే బాగోదు కదా, ఎంతైనా చూసుకునే వాళ్ళు కూడా ఉండాలి. ఒక్కళ్ళ మీదనే భారం అంటే తట్టుకోలేము నిజంగా చెప్పాలంటే. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది బాధ, నేను ఒక్కదాన్నే ఉన్నానా అని చెప్పేసి. కానీ ఏం చేస్తాం, చూసుకోవాలి, తప్పదు ఇక. ఇక్కడనైతే నేను తొందరనైతే బోళ్ళు తోమేసి కడిగేసుకున్నా, పొద్దున్నే పని కాబట్టి. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఏం చేస్తున్నానో ఏమో అని ఆలోచిస్తే. నాకు మా అమ్మతో పెద్ద గోస అయిపోతుంది. ఇంత మంచిగా చూసుకున్నా కూడా మా అమ్మనైతే ఆరోగ్యం అస్సలు కుదుటపడతలేదు. ఇంకెప్పుడు కోలుకుంటుందో కూడా తెలియదు, ఇంకా మస్తు టైం అయితే పడుతుంది. నేనైతే ఇక్కడ బోల్లో మేసి ఫస్ట్ పోయి అక్కడ ఊడ్చి చల్లినా కదా, ముగ్గేం వేయలేదు. ఫస్ట్ అయితే ముగ్గేసి వచ్చేసి మళ్ళీ ఇక్కడనైతే బోల్ అయితే స్టాండ్లో పెట్టేసుకుంటున్నా. ఎక్కడి పెట్టుకున్న తర్వాత మా అమ్మకైతే ఏంటిది అది జొన్నల అంబలి కాసిన. ఫస్టే నేను కొంచెం పిండి తీసుకొని నైట్ అయితే కలిపి పెట్టుకున్న దాన్ని అయితే అంబలి అయితే వేసిన అన్నట్టు మా అమ్మ కోసము. మనం నైటే అంబలి కలిపి పెట్టుకున్నాం అనుకో, అది పొద్దుటి వరకు కొంచెం పుల్లగా బాగుంటుందట. అందుకని చెప్పేసి అయితే నేను నైటే కలిపి పెట్టుకొని పొద్దుగలనే చేసిన అన్నట్టు. అక్కడ అంబలి కాసుకుంటా, ఇటు సైడ్ ఏమో బొర్రిచ్చి అక్కడ అంబలి కాసుకుంటా బియ్యం గడిగి పెట్టేసిన. పనికి వెళ్తుండే కదా, టిఫిన్ రెడీ చేద్దాం, నేను వెళ్ళకున్నా కూడా మనం అన్నం గిట్లా వండి పెట్టినాం అనుకో టిఫిన్ తీసుకొని వెళ్తాడు కదా అని చెప్పేసి నేనైతే రెడీ చేస్తుండ. అన్నం కూరనైతే వండి పెడదామని చెప్పేసి అయితే ఆ వంటనైతే వేస్తున్నా. ఇక్కడ నా వాయిస్ అంతా డల్గా వస్తుంది, ఎందుకని చెప్పేసి నైట్ ఫుల్ జ్వరం వచ్చేసింది నాకు కూడా. అంటే నిద్ర చక్కగా లేకపోవడం వల్ల నాకు కూడా జ్వరం వచ్చింది కావచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మా అమ్మాయి ఎప్పుడు పడితే ఎనీ టైం ఎప్పుడు పడుకుంటలేదు, మా అమ్మాయి బట్టి నాకు కూడా నిద్ర ఉంటలేదు అన్నట్టు.
అట్లా అని చెప్పేసి నాకు కూడా పోకపోయేసరికి జ్వరం వచ్చినట్టే ఉంది పానం. పొద్దున్నాక ఎంత పనైనా చేయొచ్చు కానీ నైట్ మాత్రం నిద్ర పోకపోతే చాలా కష్టము. ఇక్కడనైతే మా అమ్మ కంబళ్ళు కాసుకుంటా, నేనైతే అన్నం అయితే పెట్టేసిన. ఇక్కడ చూడండి, నేనైతే నైట్ కలిపి పెట్టుకున్నా అన్నట్టు. కొంచెమే, మా అమ్మ తాగేది కొంచెమే కాబట్టి కొంచెమే పిండి కలిపి పెట్టుకున్నా. ఇది అన్నమాట ఈరోజు వీడియో. సండే స్పెషల్ ఏంటంటే ఏం లేదు, మామిడికాయ పచ్చడి అవుతుంది. అదైతే అన్నంలో పెట్టుకొని అయితే పనికైతే వెళ్ళిండు. సో వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 10K సబ్స్క్రైబర్కు దగ్గరకు ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.